ఉపేంద్ర గారు హాయ్ అండి. సో బేసికల్గానే మూవీలో స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అదే మినిమం డిగ్రీ చదివి ఉండాలి స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలి అని అంటే నౌ డేస్ వచ్చిన సినిమాస్లో. బట్ మీరు ఒక మూవీ డైరెక్ట్ చేసినప్పుడు మీ స్క్రీన్ ప్లే అన్నది డిఫరెంట్గా ఉంటుంది. బట్ యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే లైక్ మీరు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా స్క్రీన్ ప్లేస్లో? లైక్ యు ఆర్ కంప్లీట్లీ డైరెక్టర్స్ యాక్టర్ ఆర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా? లేదండి, అలా ఇన్వాల్వ్ అవ్వను. ఒకసారి బాగుంది అనిపించిన తర్వాత ఏమైనా ఫస్ట్ ఏమైనా డౌట్ ఉంటే కొంచెం అడుగుతాను, మాట్లాడతాను. ఒక్కసారి ఓకే అయిన తర్వాత చిన్న చిన్న సజెషన్సే ఉంటుంది అంతే. ఈ గెటప్ ఓకేనా ఇది అని అడుగుతాను, ఈ డ్రెస్ ఓకేనా అంటే అడుగుతాను. డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఇదే బాగుంటుంది మీకు అంటే అంతే అని చేసేస్తాను. బట్ వన్ థింగ్, మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసినప్పుడు యువర్ కాస్ట్యూమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఎంత డిఫరెంట్ ఉంటుందంటే అది రియలిస్టిక్కి దూరంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ద వెహికల్ ఆల్సో, మీరు బైక్ మీద వచ్చే వెహికల్ ఆల్సో, సో దాంట్లో ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? ఇది ఒక్క ఫిలం అండి నాకు ఇది చేసింది. ఉపేంద్ర అని ఒక ఫిలం చేశాను. అది ఏమంటే ఒక సైకలాజికల్ సబ్జెక్ట్. లోపల ఎలా ఉంటే బయట అలా ఉంటాడు. అది ఇంతవరకు ఎవరూ మర్చిపోలేదు. ఇంతవరకు ఇప్పుడు అదే అడుగుతారు, సార్ అలాంటి ఒక ఫిలం చేయండి అని. నేను అదే ఒకసారి చూడండి మీరు అంటాను. దాంట్లో విచిత్ర డ్రెస్ వేసుకుంటాను, హెయిర్ స్టైల్ ఏమో చేసుకుంటాను. ఇప్పుడు అందుకే అలాగే ఒక వేరే రకంగా ఒక కొత్త గెటప్ ఇచ్చారు డైరెక్టర్. బట్ దట్ వన్ వాస్ క్రేజీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు సార్, నేను మీ మూవీస్ అన్నీ చూశాను సార్. నేను చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తున్నాను సార్. అయితే నాకు రక్త కన్నీరు సినిమా, ఆ సినిమా నాకు చాలా ఇష్టం సార్. నేను ఎంతో ఏడ్చాను. ఇప్పుడు రిలీజ్ ట్రెండింగ్ నడుస్తుంది కదా, ఆ సినిమాని ఏమైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఏమో ఇది వింటే ఆ ప్రొడ్యూసర్ ఏమరా వినిన తర్వాత డిసైడ్ చేస్తే చేయవచ్చు డెఫినెట్గా. మునిరత్నం గారు ప్రొడ్యూసర్ అది. బట్ ఆ ఫిలం క్రెడిట్ ఎంఆర్ రాధా గారు ఒక 50sలోనే అంత ఎక్స్ట్రాండరీగా చేశారు. నేను దాన్ని ఇమిటేట్ చేశాను అంతే. సార్ దాంట్లో డైలాగ్ ఏమైనా చెప్తారా సార్? ఐ లైక్ హెడ్ మిక్స్చర్ ఆఫ్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్. సార్ ఇంకోటి సార్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా ఫేవరెట్ హీరో ఉపేంద్ర గారు అని. ఆయనతో ఏమైనా కలిసి మీరు హీరోగా ఏమైనా సినిమా తీసేది ఉందా సార్? లేదు, ఆయన చెప్పింది నా ఫేవరెట్ డైరెక్టర్ అని. బట్ ఇప్పుడు నా ఫేవరెట్ ఆయన అయిపోయారు. అంత ఎక్స్ట్రాండరీ. ఆయనతో కలిసి నటించేది ఏమైనా ఉందా సార్? చూస్తాము ఫ్యూచర్లో, అలా ఏమైనా ఛాన్స్ దొరికితే డెఫినెట్గా చేస్తాను. ఉపేంద్ర సార్